వేల కోట్ల రూపాయలు సంపాదించా. కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లే. ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు తమ దగ్గర డబ్బు లేని కారణంగా ఏమీ చెయ్యలేకపోతున్నామని చెబుతుంటారు. కానీ అమెరికాలో ఉంటున్న భారతీయ సంతతికి చెందిన వినయ్ హిరేమత్ మాత్రం అందుకు వినూత్నంగా ఓ ప్రకటన చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిలియనీర్ అయిన తర్వాత కూడా వినయ్ అభద్రతా భావంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వేల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదన్నారు. చాలా డబ్బు ఉందని, ఆన్లైన్ ఉచిత స్క్రీన్ రికార్డింగ్ సాధనాలను అందించే లూమ్ సహ వ్యవస్థాపకుడు వినయ్ హిరేమత్ 2023లో తన స్టార్టప్ లూమ్ను $975 మిలియన్ అంటే 8,368 కోట్ల 59 లక్షలకు విక్రయించారు. అప్పటి నుంచి తనకు ఏం చెయ్యాలో తోచడం లేదన్నారు. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్ లో పంచుకున్నారు. ఇప్పుడు తన వద్ద చాలా డబ్బు ఉందని, కానీ తన జీవితంలో ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కంపెనీని అమ్మిన తర్వాత డబ్బు సంపాదించాలన్నా, హోదా సాధించాలన్నా కోరిక లేకుండా పోయిందన్నారు. వినయ్ హిరేమత్ 1991లో జన్మించాడు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ ఉర్బానా ఛాంపియన్లో చదువు ప్రారంభించాడు. కానీ 2 ఏళ్ల తర్వాత చదువు మానేశాడు. దీని తర్వాత ఆయన కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకు వెళ్లాడు. స్టార్టప్లలో కెరియర్ను కొనసాగించాలని కలలు కన్నాడు. మొదట్లో వినయ్ సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ అయిన బ్యాక్ ప్లేన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. ఆ సమయంలో ఇంటర్న్ గా ఉన్న షాహిద్ ఖాన్ ను కలుసుకున్నాడు. తర్వాత అతనితో కలిసి లూమ్ ను స్థాపించాడు. ప్రారంభ రోజుల్లో లూమ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కేవలం 2 వారాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఈ కష్ట సమయాల్లో హిరేమత్ తన క్రెడిట్ కార్డును పూర్తిగా ఉపయోగించుకొని కంపెనీని కాపాడుకున్నాడు. లూమ్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సిటిఓగా ఆయన $200 మిలియన్ల నిధిని సేకరించాడు. ఆ క్రమంలోని ఆయన నాయకత్వంలో లూమ్ వినియోగదారుల సంఖ్య 3 కోట్లు దాటింది. ఆ తర్వాత 2023లో లూమ్ను విక్రయించారు. స్టార్టప్ అమ్మిన తర్వాత రెడ్వుడ్స్ కి వెళ్లి మళ్లీ ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నించాడు. కానీ డజన్ల కొద్దీ పెట్టుబడిదారులు, రోబోటిక్ నిపుణులను 2 వారాల పాటు కలుసుకున్నప్పటికీ ఆయన వారిని ఆకర్షించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అతను ఎటువంటి అనుభవం లేకుండా హిమాలయాలను అధిరోహించడానికి బయలుదేరాడు. చివరకు అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. తర్వాత వినయ్ హవాయికి వెళ్లాడు. ఇప్పుడు ఫిజిక్స్ చదువుతున్నాడు. వాస్తవ ప్రపంచానికి సంబంధించిన విషయాలను సృష్టించే కంపెనీని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సంస్థ లూమ్ స్థాయికి చేరకపోయినా తనకు ఆత్మస్థైర్యాన్ని అందించాలని, ఇదే తన కోరిక అని అంటున్నారు.